హల్లెలూయా. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే దేవుని ఆశీర్వాదము ఎలాగ పొందుకుంటాం. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదము మరి అంటే మనం అనేక విధాలుగా ఉందండి. ఆశీర్వాదంలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. హల్లెలూయా. కానీ ఇక్కడ పాత నిబంధనలో మనం చూస్తూ ఉంటే ఆశీర్వాదం అంటే ఏంటి అంటే దేవుడట అబ్రహాముని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడట. హల్లెలూయా. ఎలా ఆశీర్వదించాడండి? నీకు సంతానాన్ని నేను ఇస్తాను కదా, నిన్ను గణపరుస్తాను. ఎలా గణపరుస్తాడట? దేవుడు అతన్ని గొప్పగా నేను ఉంచుతాను. ఎందుకంటే అబ్రహాంని నేను ఆశీర్వాదకరంగా అనేక మందికి దీవెనకరంగా నేను ఉంచుతానని అక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. పాత నిబంధన ప్రకారము ఆశీర్వాదం అనేది ఏంటి అంటే సంతానము, భూమి, మరి నిజంగా అనేక విధాలుగా పాత నిబంధనలు ఎక్కువ ఐశ్వర్యము ద్వారా ఆశీర్వాదము ఆ ప్రజలకు దేవుడు ఏం చేస్తా ఉండేవాడండి? ఇస్తూ ఉండేవాడు. హల్లెలూయా. ఎక్కువ ఆశీర్వాదిస్తాను అంటే మరి యాకోబుని కూడా దేవుడు ఏం చేసాడండి? నాకు తినడానికి ఆహారం లేదు ప్రభువా, నువ్వు ఆశీర్వదిస్తే నేను నిన్ను మహిమపరుస్తానని అతడు కూడా తీర్మానం తీసుకున్నాడు. హల్లెలూయా. అనేక మంది అడిగిన ఆశీర్వాదాలు వారు పొందుకున్నారు. దేవుడు కొంతమందిని పిలిచి వారిని దేవుడు ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. హల్లెలూయా. చూడండి, అదే కీర్తనల గ్రంథంలో 16వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు చదివినట్లయితే ఆ కీర్తన గ్రంథంలో జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదు, నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు. హల్లెలూయా. చూడండి, మనకి దేవుడు ఏది అవసరమో ఈ లోకంలో శరీర సంబంధమైన ఆశీర్వాదంతో దేవుడు పాత నిబంధనలో తన భక్తులను ఏం చేస్తా ఉండేవాడండి? ఆశీర్వాదము వారికి అవసరం అని దేవుడు ఇచ్చి వారిని గణపరుస్తూ వచ్చాడట. హల్లెలూయా. ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలో ఏమున్నదంటే నిత్య సంతోషం ఉన్నదంటండి. హల్లెలూయా. ఆయన కుడి చేతిలో ఏమున్నదండి? నిత్యము సుఖము కలదట. హల్లెలూయా. అంటే ఈరోజు మనకి ఎక్కడే సుఖం కలుగుతుందండి? లోకంలో సుఖము లేదు. హల్లెలూయా. లోకంలో ఏది కూడా మనకు శాశ్వతమైంది లేదండి. ఆయన సన్నిధిలో నిత్య సుఖము మనకు కావాలి. అది ఎక్కడ దొరుకుతుందంటే మన కుటుంబాల్లో కూడా కొన్ని సందర్భాల్లో మనకు దొరకదు, కానీ దేవుని సన్నిధిలో దొరుకుతుందట. హల్లెలూయా. ఈరోజు నిజమైన ఆశీర్వాదము మరి నిజంగా కొత్త నిబంధనకు కూడా మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. హల్లెలూయా. మన పాత నిబంధనలో చూస్తే ఏమి ఆశీర్వదించబడ్డాండి? బిడ్డలను దేవుడిచ్చాడు, వారికి భూములను ఇచ్చాడు, మరి విస్తారంగా మరి గొర్రె మేకలను వారు ఏం చేశారండి? సమృద్ధిగా వెండి బంగారములు వారికి ఇచ్చాడట. హల్లెలూయా. కానీ అవి భూ సంబంధంగా మన శరీరానికి అవసరం కనుక దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ కొత్త నిబంధనకి రాబోదుకట ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడట. హల్లెలూయా. అది ఎలాగంటే ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనకంట ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము కావాలి. హల్లెలూయా. ఈరోజు ఏంటి ఆ యొక్క ఆశీర్వాదం అంటే ఈరోజు ఆయన కలవరి సిలువలో ఆయన ప్రాణము పెట్టుటే ఈరోజు మనకి ఆశీర్వాదం అంటండి. హల్లెలూయా. ఏంటి ఆశీర్వాదం అంటే ఆయన ప్రాణం పెట్టడం వల్లంట ఈరోజు మన పాపములన్నీ కూడా క్షమించబడ్డాయండి. హల్లెలూయా. మన పాపలు ఏమయ్యాయండి? ఈరోజు దేవుని వద్దకు రావడం వల్ల క్షమించబడ్డాయి. ఈరోజు మన పాపములు ఈరోజంట ప్రభు అయిన క్రీస్తులోనికి మనం వచ్చిన తర్వాత ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఈరోజు మనం అనుభవిస్తా ఉన్నాం. మన పాపములన్నీ కూడా ఆయన కడిగి ఈరోజు నీకేమి ఇచ్చాడంటే క్షమాపణ ఆయన యొద్ద దొరికిందంట. హల్లెలూయా. ఈరోజు ఆయన క్రీస్తులో దొరికిన నిజమైన ఆశీర్వాదం. ఈరోజు పాపములు ఎవ్వరు కూడా క్షమించే అధికారం ఎవరికీ లేదండి. నీ పాపములో నువ్వే మోయాలి, అది ఎవ్వరు కూడా భారము మొయ్యలేంది. హల్లెలూయా.
నీ పాప భారము ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించారు, ఆ భారం ఇంకా నువ్వు మొయ్యకూడదని దేవుడట ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ద్వారా నేను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడట. హల్లెలూయా. ఈరోజు పాపము మనలో పెట్టుకుని దేవుని యొద్దకు మనము చేరలేమండి. పాపం మనలో ఉంచుకుని దేవుణ్ణి మనము చూడలేము. హల్లెలూయా. ఆయన పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో మనము నిలవలేము. ఎందుకంటే పాపముతో మనం ఏ మాత్రము కూడా ఆయన చేరుకోలేము. హల్లెలూయా. ఈరోజు ఆ పాపము నుంచి ఈరోజు అంట నిన్ను ఆశీర్వదించి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆయన కోరుతూ ఉన్నాడంట. హల్లెలూయా. ఈరోజు ఆత్మ సంబంధంగా ప్రతిదీ నీకు ఏది అవసరమో కూడా దేవుడు ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమోసు గ్రంథం చూడండి 9వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మీరు చదివితే, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చదివితే చూడండి. అక్కడ మధురమైన ద్రాక్షారసము ప్రసవించును, కొండలన్నీ రసదారులగును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ద్రాక్షారసములో ఏమున్నదండి? సంతోషం ఉన్నదట. హల్లెలూయా. ఈరోజు నిజమే ద్రాక్షారసము ఆనాడు వారు కూడా అనేక మందికి మత్తునిచ్చేది ఉన్నది, మరలాది సంతోషపరిచేదే ఉన్నదట. హల్లెలూయా. అది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏం కలుగుతుందంటే మత్తు కలుగుతుందట. ఈరోజు నిజమే ద్రాక్ష ద్వారా కూడా అనేక మందిని దేవుడు ఆశీర్వదిస్తానని దేవుడు అర్థం చేశాడు. ఈరోజు కానాను విందులో ఏమి కొదువైందంటే ఆ యొక్క ద్రాక్షారసము కొదువైందంటండి. హల్లెలూయా. అక్కడ ఎవరున్నారండి? యేసు ప్రభువారు ఆ విందులకి ఆహ్వానించబడ్డారు. అప్పుడు ఆయన ఆ కొదువుని గ్రహించాడట. అక్కడ ఏమి కొదువుగా ఉందో ఆయన తెలిసినప్పుడు అనేక బహానాలు అంట వారు మరి తెచ్చి నీళ్లతో నింపమన్నప్పుడు వారందరూ కూడా తెచ్చినప్పుడు ఆ నీళ్లునంట ఆయన ఏం చేశారంటే ఆశీర్వదించినప్పుడు అది ద్రాక్ష రసముగా మార్చబడిందంట. హల్లెలూయా. అక్కడ వచ్చిన వారందరూ అంటున్నారంట, చాలా రుచికరమైన ద్రాక్ష రసం మేము తాగామని. అక్కడ ఎవరిని మహింపరుస్తూ ఉన్నారంటే దేవునికి మహిమ కలిగిందంట. హల్లెలూయా. ఆ కుటుంబానికి ఏం కలిగిందండి? ఒక సంతోషము కలిగింది. హల్లెలూయా. అవమానపరచబడిన ఆ కుటుంబానికి ఏం దేవుడు కలగజేశాడంటే ఆ విందులో ఎవరున్నారంటే ప్రభు అయిన క్రీస్తు ఉన్నాడు కనుక ఆ యొక్క విందులోనంట సంతోషాన్ని అనుభవించారట. దేవునికి స్తోత్రం. ఈరోజు మన కుటుంబాల్లో కూడా ఎవరుండాలండి? దేవుడు నివాసము చేయాలి. హల్లెలూయా. ఆయన సన్నిధిలోనేనంట నిత్య సంతోషం మనకి దొరుకుతూ ఉందంట. ఈరోజు నిత్య సంతోషము మన ప్రభు అయిన దేవుని మనతో ఉన్నప్పుడే మన కుటుంబాలు మనం సంతోషంగా ఉండగలుగుతాం. ఈరోజు సమాధానాన్ని వెతకడానికి అనేక మంది పరుగెడుతూ ఉన్నారు. అయ్యా నాకు సమాధానం లేదు, నా కుటుంబంలో శాంతి లేదు, అది ఎక్కడ దొరుకుతుందా అని పరుగెడుతున్నారు. కానీ మన దేవుడు మనలో ఆయన ఉంటే, మన కుటుంబంలో ఉంటే మన కుటుంబానికంట సుఖము ఆయన అనుగ్రహిస్తాడట. హల్లెలూయా. చూడండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో కూడా 12వ వచనాన్ని మీరు చదివితే అక్కడ కూడా చూడండి ఇర్మియా కొరకు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. వారు వచ్చి సియోను కొండ మీద హల్లెలూయా. ఎలా ఉంటారండి? నీరు పారే తోట వలె ఉంటారట. చూడండి ఆ నీరు పారే తోట ఎలా ఉంటుందండి? ఇప్పుడు కూడా అది పచ్చగా మరి మొక్కలను మనం చూసినప్పుడు చాలా సంతోషం ఉంటుంది. ఎందుకంటే ఆ పచ్చదనాన్ని ఎక్కడి నుండి అంటే ఆ నీటిని అవి పీల్చుకుంటూ ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు నీటి అవి ఎండిపోవు. ఎందుకంటే మంచి నీటి ఊటగలిగిన చోటున మొక్కలు ఉన్నాయి గనక ఈరోజు అవి సమృద్ధిగా ఉంటాయి. హల్లెలూయా. మనము కూడా దేవుని కలిగి ఉంటే మన జీవితాలు మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్క పరిస్థితుల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. హల్లెలూయా. ఈరోజు ఏ ఆశీర్వాదం మనం వెతుకుతా ఉన్నామండి? ప్రభువా నాకు ఈ యొక్క అవసరం ఖచ్చితమే. ఎందుకంటే ఎవరికైనా అప్పులనే సమస్యలు ఉంటాయి, గృహం విషయంలో ఉంటాయి, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలని ఆశ ఉంటుంది.
ఈరోజు నిజమే, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉంటదండి, ఆశ ఉన్నది ఖచ్చితంగా. కానీ మన యొక్క హృదయ వాంఛ దేవునికి తెలుసు. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు అడుగుతాం, కానీ కొన్ని విషయాలు మనం దేవుని ఎదుట అడగము. కానీ అడగకపోయినా కొన్ని సందర్భాల్లో మన అక్కర్లనంట దేవుడు గ్రహించి తీరుస్తా ఉన్నాడంట. హల్లెలూయా. ఈరోజు సమృద్ధిగా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా చదవండి. దేవుని వాగ్దానము హల్లెలూయా. ఆయన వాగ్దానములన్నీ కూడా మన ఎడలు ఏం చేస్తా ఉన్నాడండి, దేవుడు నెరవేరుస్తా ఉన్నాడట. హల్లెలూయా. ఎన్ని ఆయనను అవన్నీ కూడా క్రీస్తు యేసునందు అవునట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకి. హల్లెలూయా. ఎవరి ద్వారా మహిమ కలుగుటకండి? నీ ద్వారా మహిమ దేవునికి తేవడానికి. హల్లెలూయా. ఈరోజు మన పట్ల దేవుడు ఆశీర్వదిస్తే ఇతరులు చెప్పుకుంటారట మన ఆశీర్వాదాన్ని చూసి, గోవారు దేవుడు ఎంత గొప్పవాడు, ఎంతగా వారు దీవించబడ్డారు, మొదటి స్థితి నుంచి వారు ఏ స్థితిలోనికి హెచ్చించబడ్డారని ఇతరులు చెప్పుకుంటారంట. అప్పుడు ఎవరికి ఆ మహిమ కీర్తి వెళ్తుందంటే దేవునికి వెళ్తుందంట. హల్లెలూయా. అవి దేవునికి చేరాలి అంటే ఆయన ఇచ్చిన వాగ్దానాలు నీ పట్ల ఏమై ఉండాలంటే నువ్వు నమ్మకంగా ఉంటే అవి దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాముని దేవుడు ఏం చేశాడండి? నేను ఆశీర్వదిస్తాను, నువ్వు రా అంటే తన తండ్రిని విడిచిపెట్టాడు, తన సొంత వారిని వదిలిపెట్టి వచ్చేసాడు అబ్రహాము. హల్లెలూయా. అంటే ఆశీర్వాదము పొందే ముందలా కూడా మనకి ఏం కలుగుతుంది? మన యొక్క శ్రమను దేవుడు పరీక్షిస్తాడు. ఈరోజు మనుషుల్ని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావా? ఎవరిని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు గనక అతన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని పట్టుకున్నాడు, నమ్మాడు, ఆయన మాటను తీసుకున్నాడు. దేవుడు నన్ను ఆశీర్వదిస్తా అన్నాడు కదా, నన్ను హెచ్చిస్తాడు కదా, నేను వెళ్తాను అని నమ్మి ఏం చేశాడండి? అరణ్య ప్రయాణం మొదలు పెట్టాడు. ఎక్కడో గమ్యము తెలియదు, కానీ దేవుడు చెప్పిన ప్రయాణం సిద్ధపడ్డాడు. ఆ యొక్క మధ్యలో ఎన్నో గాలి తుఫానులు అతనికి ఎదురవని అయినప్పటికీ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు. హల్లెలూయా. అవన్నీ తట్టుకున్నాడు. ఎందుకంటే నా దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నా పట్ల నెరవేరుస్తాడు. హల్లెలూయా. విశ్వాసముతో అతడు ఎదురు చూచినప్పుడు దేవుడు ఏం చేశాడండి? అతన్ని ఒకరోజు అతన్ని తల ఎత్తే రీతిగా దేవుడు ఉంచాడు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని అతడు స్వతంత్రించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు నీకు కూడా చాలా వాగ్దానాలు దేవుడు చేస్తున్నాడు. ఈరోజు మనం పట్టుకుని విశ్వాసంతో ఉన్నామా లేదా? మనం శ్రమ కలిగితే ఎటు తిరిగిపోతే అటు వెళ్ళిపోతూ ఉంటాం కదా. గాలి అట్ట ఎటు వేస్తే అటు ఏం చేస్తూ ఉంటుందండి? అది తిరిగిపోతూ ఉంటుందండి. అలా కాదండి మనం. ఎందుకంటే నువ్వెంత శోధన నీలో ఉన్నప్పటికీ కూడా కొన్ని సమయంలో నువ్వు ఎదురు చూడు, ఆయన వైపు నిరీక్షణతో నువ్వు ఎదురు చూచినప్పుడు దేవుడు నీ పట్ల వాగ్దానాన్ని ఏం చేస్తాడండి? నెరవేర్చి మహిమ పరచుట కంట నీ ద్వారా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే హెచ్చించబడి మహిమ పరుస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. ఆయనకు మహిమ నీ ద్వారా కలుగుతూ ఉంటే ఏమొస్తుంది తెలుసండి? ఆయనకు సంతోషము కలుగుతుందట. నా బిడ్డ ద్వారా నాకు మహిమ కలుగుతుంది, నా బిడ్డ ద్వారా నేను ఎంతో గణపరచబడుతూ ఉన్నానని ఆయన నీ యందు ఆనందిస్తాడటండి. హల్లెలూయా. ప్రభు అయిన క్రీస్తట ఏం చేశారు? ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఈ లోక శరీర సంబంధమైన ఆశీర్వాదం ఆయన కోరుకోలేదండి. హల్లెలూయా. ఏ ఆస్తిపాస్తుల్ని ఆయన కోరుకోలేదు. తండ్రి చిత్తమే నాకు నిజమైన ఆశీర్వాదముగా ఆయన నమ్మి తండ్రి చెప్పిన పనిని ఏం చేశారంటే ఆయన నమ్మాడు. అందుకే అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఏం చేస్తున్నాను? ఆనందిస్తూ ఉన్నాను. దేవుని యందు ఆయన చెప్పుకుంటున్న మాట, ఈ నా ప్రియ కుమారుడు నేను ఆనందిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మన కొరకు కూడా ఆ విధంగా మనకు చెప్పాలండి. హల్లెలూయా. ఈమె నా కుమార్తె, నా కుమారుడు నన్ను మహిమపరుస్తున్నారు. ఎన్ని శ్రమలు లోకంలో వచ్చినప్పటికీ వారు ఎదుర్కొని నిలబడుతున్నారు కనుక వారిని ఈసారి వారి పరిస్థితులు నేను మారుస్తానని దేవుడు అనుకోవాలి. హల్లెలూయా. దేవుడు నిజంగా మనం పరీక్షించబడిన తర్వాత అంట ఆయనలో ఆశీర్వాదం మనం అనుభవించగలమండి. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ద్వారా దేవుడట నీ పాపములు ఏం చేశాడండి?
క్షమించాడు. హల్లెలూయా. అవి ఎవ్వరు తీయలేనివి. ప్రభు అయిన క్రీస్తు శిలువ ద్వారా నువ్వేం పొందావంటే క్షమాపణ నీకు దొరికింది. నిత్య రాజ్యానికి వారసుడుగా అవ్వడానికి, వారసురాలుగా నువ్వు వెళ్ళడానికి ద్వారము దేవుడు తెరిచాడు. దేవునికి స్తోత్రం. అదే చూడండి, ప్రకటనల గ్రంథంలో కూడా 21వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు చదవండి. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోను. చాలండి. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క మరి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదం ఏమవుతుందండి? కొన్ని దినాలకి ఈ భూములే ఐశ్వర్యం ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి, కొద్ది రోజులు. కానీ శాశ్వతమైన ఆశీర్వాదం నీకు ఎక్కడ ఉందంటే పరలోక రాజ్యంలో ఉన్నదట. హల్లెలూయా. అక్కడ ఆయన ఏం చేయబోతున్నాడంటే కొత్త ఆకాశంను కొత్త భూమిని నీ కొరకు అక్కడ సిద్ధపరిచి ఉంచాడు. హల్లెలూయా. మనం ఈ భూసందం ఇక్కడే ఉండిపోతామని మనం ఇక్కడే చాలా బాధలు పడుతూ చాలా దేవుణ్ణి కొన్నిసార్లు ఇక్కడ వాటి కొరకే విసిగిస్తూ ఉంటాం. ప్రభా, ఎందుకు నా పట్ల చేయలేదు, నన్ను వదిలేసావు చెయ్య అని చాలా సార్లు విసిగిస్తూ ఉంటాం. హల్లెలూయా. ఇవి శరీర సంబంధమైన ఆశీర్వాదం పాత నిబంధనలో దేవుడు వారు ఇచ్చింది. హల్లెలూయా. ఈరోజు నిన్ను ఆశీర్వదించడానికి కొత్త నిబంధనకు రాబడికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తుందంటే పరలోకానికి నడిపిస్తుంది. హల్లెలూయా. ఈరోజు ఏ ఆశీర్వాదంలో మనం ఉన్నామండి? మొదటి ఆశీర్వాదమే చాలా మంది ఎదుగుతా ఉన్నారు. హల్లెలూయా. నాకు ఇది చేయలేదు, అది చేయలేదు. దేవుడు అంటే ఏమిటి? నా పరిస్థితులు మారాలి కదా, ఇంకా ఎందుకు నేను శోధించబడాలి అని మొదటి ఆశీర్వాదంలోనే చాలా మంది అక్కడే ఆగిపోతూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మనం రెండో ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోనికి అడుగు పెట్టాలి. హల్లెలూయా. అది నువ్వు పొందుకుంటే నువ్వు ఎక్కడ ఉంటావు అంటే కొత్త ఆకాశంలో కొత్త భూమిలో నువ్వు అడుగు పెడతావు. హల్లెలూయా. అది ఎక్కడ ఉందంటే దేవుని పట్టణము నీ కొరకు సిద్ధపరిచిన, అది ఎవ్వరు కూడా నిత్యము నీ వద్ద నుండి తొలగించలేని. అక్కడంట ఆకలి దప్పుకులు లేవట. హల్లెలూయా. అక్కడంట బాధలు లేవు, అక్కడ నిత్య జీవము సంతోషము కలదు. ఎందుకంటే అలాంటి ప్రదేశంలో దేవుడట నీకు బాధలు కలగలేని ప్రదేశంలో దేవుడిని నిలవబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏ ఆకాశాన్ని కావాలనుకుంటున్నాం? ఏ ఆశీర్వాదాన్ని మనం కావాలనుకుంటున్నాం? మనం అనుకుంటాం ఆశీర్వాదం అంటే పొలాలు, ఇవన్నీ కూడా శరీర సంబంధమైన ఆశీర్వాదాలే. దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసి తన ధనవంతుడిగా మార్చి తనకి ఇచ్చాడండి. ఎందుకంటే మనకి కూడా ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ ఆశీర్వాదంలోనే మనం ఆగిపోకూడదు. హల్లెలూయా. రెండో ఆశీర్వాదంలోనికి మనం అడుగు పెట్టాలి. ఇదే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. రోజు మనం ఎక్కడ ఉన్నామో ఒక్కసారి గమనించుకుందాం. దేవుని కొరకు సిద్ధపరిచిన పట్టణంలో నువ్వు ప్రవేశిస్తావా? ఈరోజు లేకపోతే ప్రభువా నాకు ఇది లేదు అది లేదని ప్రతిదీ కూడా మనం శోధిస్తూ దేవుణ్ణి ఈ లోక సంబంధంగానే మనం ఆగిపోతూ ఉన్నాం. ఒక్కసారి మనం గమనించుకుందాం. దేవుని సన్నిధిలో ఆయన శాశ్వతమైన ఆశీర్వాదంతో నేను ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కనుక ఈరోజు ఈ రెండు ఆశీర్వాదంలో మనం ఏది ఎంచుకుంటూ ఉన్నాం? రెండో ఆశీర్వాదంలో నువ్వు అడుగు పెడితే ఆయన ఆశీర్వాదం ద్వారా నీ పాపములు క్షమించబడ్డాయి, నిత్య రాజ్యానికి నువ్వు వారసులుగా నువ్వు మార్చబడ్డావు. ఎవ్వరు కూడా ఆశీర్వదించలేరని, నీ పాపములు ఎవ్వరు కూడా తీయలేరు. కానీ అటువంటి ఆశీర్వాదము దేవుడు నీకు అనుగ్రహించాడు ఆయన శిలువ ద్వారా. హల్లెలూయా. ఈరోజు అటువంటి ఆశీర్వాదంతో దేవుడు నిన్ను శాశ్వతమైన ఆశీర్వాదంగా నిన్ను ఉంచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కనుక ఈరోజు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం వెతుకుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామని అందరూ